మీ జాతకంలో పొటెన్షియాలిటీ ఉందనుకోండి, అది ఉంది అంటే ఉందమ్మా అని చెప్తాం. కొన్ని జాతకాలకి మేము చాలా ఇంప్రెస్ అయిపోతాం. అంటే గ్రహాలు కూర్చున్న పద్ధతులు అవి చూస్తే చాలా మురిపం ఉంటది మాకు. అబ్బా భలే జాతకం వచ్చింది అని చాలా ఆనందపడుతూ ఉంటాం అనమాట. అలాగా జాతకాల్లో ఉంటదండి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారు, హీరోయిన్ అవ్వాలన్నా, హీరోయిన్ అవుతామన్నా, డైరెక్టర్ ఇట్లా వస్తారు కదా. నేను చాలా జెన్యున్ గా ఏం చెప్తానంటే, హీరో అవ్వాలనుకుంటుంది నీ ప్యాషన్ కాబట్టి ప్రయత్నించు. నీ జాతకంలో నీ బలం తక్కువ, అలానే వదిలేమని నేను చెప్పను, అలానే పూజలు చేసుకోమని చెప్పను. ఒక వృత్తి పెట్టుకో నీ సర్వైవల్ కి, నీ బతుకు తెరికి ఒక వృత్తి పెట్టుకొని ఈ ప్యాషన్ ఏదైతే ఉందో దీనికోసం ప్రయత్నించు. దీనికోసం కూర్చుంటే బతుకు తెరువు ఇబ్బంది అయ్యి దాని తర్వాత తప్పుదారుల్లో వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి ధర్మాన్ని తప్పొద్దు అని చాలా నిజాయితీగా చెప్తాను. మ్యామ్, అయితే ఇదే సందర్భం వచ్చి సినిమా టాపిక్ అన్నారు కాబట్టి, మొన్న రామ్ చరణ్ కవలలు పుట్టారు కదా, వాళ్ళ జాతకాన్ని చూసారా? లేదండి, ఫస్ట్ టైం కూడా ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తే నాకు ఒక చాలా అత్యంత ఆప్తమిత్రులు వాళ్ళ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకళ్ళు చెప్పి, ఇంకా వీళ్ళకి నెక్స్ట్ లేరు, మాకు సంతానం లేరు, అసలు సంతానం లేరు అని అనేసరికి బాధతో నన్ను చాలా మంది అడిగారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అండి. అసలు నేను ఎప్పుడు పబ్లిక్ వీడియోస్ అసలు పెట్టను. మీరు నన్ను చూస్తే అసలు నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వెళ్ళరు, ఎవ్రీథింగ్ గోప్యం అండి. నన్ను నమ్మి వస్తున్నారు, నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళని చూపించుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు లేదు, అంత సమయం కూడా నాకు లేదు. అప్పుడు అదొక్కటే వీడియో పెట్టానండి. అది కూడా ఆయన పాపం టైం అన్ని చెప్పేశారు, అలా చెప్పొద్దండి అని చెప్పి ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. వారసుడు వస్తాడు అని చెప్పాల్సి వచ్చింది తప్ప, అది కూడా ప్రమోషన్ కాదు. 3 years బ్యాక్ చెప్పాను కదా, అది చెప్పాను తప్ప వీళ్ళని అసలు నేను చూడలేదండి. ఇంకేముంది, ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అలా చెప్పకూడదండి, మాకు అధికారం ఉండదు. అదే చెప్తుంది. నేను ఇప్పుడు కూడా నేను దేవుడికి దండం పెట్టుకొని పర్మిషన్ తీసుకొని చేశాను. మీరు చూస్తే నాకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు ఉండవండి వాళ్ళ జాతకాల గురించి మాట్లాడే. నాకు రాక కాదండి, నన్ను అడుగుతారు కదా. అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు జాతకం, రేవంత్ రెడ్డి జాతకం ఇవన్నీ చెప్పరా? అసలు మీరు ఎక్కడ ఉండవు, చెప్పమని వచ్చినా నేను చెప్పను. వాళ్ళు వచ్చి చెప్పాలి కదా అది నాకు జాతకం అని, మళ్ళీ నేను వెరిఫై చేసుకోవాలి కదా. నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు అది కూడా ఆ రోజు ఆయన చిరంజీవి గారు స్వయంగా అనౌన్స్ చేశారు, దాని తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను కాబట్టి చెప్పాను. వెరిఫై చేసుకోకుండా చెప్పను కదా. కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఇది నా జాతకం అనాలి, వెరిఫై చేయాలి. అలాగే నేను ఇంతకు ముందు అప్పుడు పొలిటికల్ గా అప్పుడు అడుగుతారండి, ఈ జాతకం ఉంది అంటే ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్లైన్ అంటే నేను చెప్పను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాంగ్మూలం ఇస్తే, నాకు అనుమతి ఇస్తే అప్పుడు నేను చూసి చెప్తాను అని చెప్తాను అనమాట. సో రాజకీయ సినీ జ్యోతిష్యం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అయితే. పబ్లిక్ గా చేయలేరు. తర్వాత ఇందాక రత్నాల గురించి మీరు అడిగారు కదా శ్రీనివాస్ గారు, ఆ 159 లాట్స్ ది అది కూడా చెప్తాను. ఎప్పటి నుంచో చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. 1, 5, 9 ఈ హౌసెస్ అండి చాలా ముఖ్యమైన హౌసెస్. ఒక మనిషి జీవితాన్ని చాలా సపోర్ట్ చేసేవి. ఒకటే హౌస్ అంటే ఏంటంటే మన ఓవరాల్ పర్సనాలిటీ, మన ఓవరాల్ లైఫ్, మన ఆరోగ్యం, మన కంఫర్ట్స్ మొత్తం జీవితాంతం నిర్ణయించే హౌస్ ఫస్ట్ హౌస్. 5వ ఇల్లు అదృష్టం, మన పూర్వ జన్మకు సంబంధించిన పుణ్యం, మంత్రం, దైవం, ధర్మం, పూజలు, ఇవన్నీ. ఈవెన్ 9వ ఇల్లు కూడా ఈక్వల్ గా అదేనండి. ధార్మిక్ హౌస్ అంటారు 9వ ఇల్లు, భాగ్యాధిపతి. సో ఈ హౌసెస్ కొంచెం బలంగా ఉంటే మిగతా హౌస్ లో అటు ఇటు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్ లో. ఏ మనిషికైనా ఈ 3 ఇళ్లకి సంబంధించే రత్నాలు పెట్టుకునే దానికి అధికారం ఉంటది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి, ఎందుకంటే మీ షో అంటే చాలా మంచి రీచ్ ఉంటుంది, అది నా అదృష్టం కూడా చెప్పడం. అంతే కదండి, 10 మందికి వెళ్తుంది మీ ద్వారా మంచి విషయం అంటే అది నా భాగ్యం. 1, 5, 9 అధిపతులు గ్రహాలకి మాత్రమే రత్నం పెట్టుకునే అధికారం ఉంటది, ఎట్ ద కండిషన్. దానికి కొన్ని నియమాలు. వీళ్ళు ఈ గ్రహాలు 6, 8, 12 ఇంటికి అధిపతులు అవ్వకూడదు, అందులో ఉండకూడదు. అప్పుడే వాళ్ళ రత్నాలు పెట్టుకోవడానికి మీకు అధికారం వస్తుంది. అధికారం ఉన్నా పెట్టుకోవాలి అంటే అందరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలా మంది మీరు చూస్తే జాతక చక్రం చూసి జాతకం చెప్తారండి, అది పద్ధతి కాదండి. జాతక చక్రం ఒకటే చూసి జాతకం చెప్పకూడదండి. అందులో కూర్చున్న గ్రహాలు బలాలు, బలహీనతలు అంచనాలేయాలి. ఒక 15 ఉంటాయండి మాకు చెక్ లిస్ట్. ఈ 15 చెక్ లిస్ట్ చూసిన తర్వాతే ఒక గ్రహం యొక్క బలం, బలహీనత నిర్ధారించాలి. దాన్ని బట్టి సూచనలు ఇవ్వాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. మనకి ఒక సుస్థి చేసిందని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మన పల్స్ పట్టుకొని చూస్తారు. తర్వాత
సెటస్కోప్ పెట్టి మన గుండె కూడా హార్ట్ బీట్ చప్పుడు చెక్ వింటారు. చేస్తారు. మళ్ళీ దాని తర్వాత బీపీ మిషన్ పెట్టి బీపీ చెక్ చేస్తారు. అవును, ఒకవేళ జ్వరం ఉందా లేదా అని థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తారు. చెక్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, మీరు వెళ్ళగానే వెయింగ్ మిషన్ ఎక్కించి వెయిట్ చూస్తారు. అవును, అవునండి, ఇవన్నీ రాసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును, ఇవి 4-5 చెకప్లు అయిపోయినాయిగా. అవును, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన సిమ్టమ్స్ అన్ని రాసుకున్న తర్వాత దాన్ని బట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని రాస్తారు. ఆ తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి సమస్యలు ఏమైనా ఉంటే చూసి దానికి తగ్గట్టుగా మందులు ఇస్తామండి. అంతే అంత కదా. వైద్యులు అవును. 10 సంవత్సరాలు ఒక చదువుకొని కూడా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తారు కదండి. అవునండి, కదా, అవును, ఆ తర్వాత మళ్ళీ మీరు మందులు వాడాలి, అది వేరే కథ. అవును. అలాంటిది జ్యోతిష శాస్త్రం కూడా అంతేనండి. ఉమ్, జాతక చక్రం అనేది మీరు చూపేది ఫస్ట్ ఇచ్చే ఇనిషియల్ డీటెయిల్స్, ఓకే, ఆ వెయిట్, ఆ బీపీలో ఈ డీటెయిల్స్ అన్ని జాతక చక్రం. దాని తర్వాత మేము అధ్యయనం చేసేది ఏంటి, సిమ్టమ్స్. ఉమ్, అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ స్థానాలు సమస్యగా ఉన్నాయి అనేది. ఓకే, దాని తర్వాత వాటిలన్నిటికి సంబంధించిన టెస్ట్లు ఏంటంటే షడ్బలాలు, ఉమ్, వింశోపకలో ఎలా ఉన్నారు, ఓకే, ఇట్లాగా 100 రకాలు చూసిన తర్వాత ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి అప్పుడు ప్రిస్క్రిప్షన్, నువ్వు ఈ పని చేస్తే ఇది తగ్గుతుంది, ఆ పని చేస్తే ఇది పెరుగుతుంది అని చెప్పేదండి. ఓకే, దీన్ని సైంటిఫిక్ గా ట్రీట్ చేయండి అంటున్నా. ఓకే, మూర్ఖత్వంగా మూఢనమ్మకాలు వద్దు. రైట్, ఎలాగ వైద్య శాస్త్రం మన పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇదిగా ట్రీట్ చేయండి, ఎక్కువగా వద్దు. అదేలే, అవసరమైతేనే అది కూడా రైట్, ఒక మీకు మనశ్శాంతి కోసం. అవును, అలాగా ఇప్పుడు కొన్నిసార్లు అండి మీకు 1వ ఇంటికి 6వ ఇంటికి ఒకే అధిపతి పడతారు. ఉమ్, అప్పుడు అధిపతి రాయి పెట్టుకోకూడదు. పెట్టుకోకూడదు, ఓకే, ఒక్కొక్కసారి కొని 1 అను వేరే ఇల్లు మంచి ఇల్లు పడి ఆ అధిపతి వెళ్ళి 6వ ఇంట్లోనూ 8వ ఇంట్లోనూ 12వ ఇంట్లోనూ కూర్చుంటారు, అప్పుడు పెట్టుకోకూడదు. అప్పుడు పెట్టుకోకూడదు. సో ఈ లెక్కలు ఉంటాయండి. ఎవరికంటే ఇంత ఓపిగ్గా ఇంత చదువుకొని ఓపిగ్గా ఇవన్నీ ఎవరు చెప్తారండి బాబు. అమ్మో. ఒకవేళ ఎక్కడా కూర్చోలా, మంచిగానే ఉన్నాడు, ఉమ్, అప్పుడు కూడా అవసరమా లేదా అనేది అచ్చా. చూడాలండి. అవసరాన్ని బట్టి ఎంత పెట్టుకోవాలి. మోతాదులో ఉండాలి. ఆయన ఓకే. బలంగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ బలం ఎందుకు, ఇంకా ఎక్స్ట్రా బలం ఇవ్వక్కర్లేదుగా. ఇప్పుడు మీరు ఓకే. బాగా తినేశారు, అవును, ఇంకా తింటే ఏమవుతుందండి, అజీర్ణ అజీర్ణం, అనవసరమైన సమస్యలు వస్తాయి. అందుకనే దానికి ఎంత బలం అవసరమైతే ఇవ్వాలండి, లేదంటే అవసరం లేదు. సూపర్, సూపర్ అండి. ఇంకొకటి ఇప్పుడు నేను దేవుని నమ్మను, ఈ కర్మల్ని నమ్మను, చక్కగా మంచి పనులు చేస్తాను, రైట్. అట్లాగే ఒకడు బ్రహ్మాండంగా రోజు గుడికి వెళ్తాడు, పొద్దున దీపారాధన చేస్తాడు, బయటకు వెళ్ళి మర్డర్లు చేస్తాడు. సో ఈ ఎవరి పరిస్థితి ఎలా ఉంటది మీరే చెప్పారు కర్మ కదా, సిద్ధాంతం ప్రకారం? మీరు చెప్పిన దాంట్లో మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఆ, ఎలా? వాడి బుద్ధి సరిగ్గా లేనప్పుడు పూజలు చేసినా వాడు చేసే పనులు అంతే. ఆ, బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు చేసే పనులు ఫలితాలు అనేది ఎప్పుడు కూడా మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఉమ్, అసలుకి ధర్మానికి దైవానికి సంబంధం లేదండి. అంటే ధర్మం పాటిస్తే మీరు దైవం దగ్గరికి వెళ్ళకపోయినా మంచి ఫలితాలు ఉంటాయి. ఉమ్, ఓహో, ధర్మం దైవం రెండు ఉన్నాయి అనుకోండి, ఉమ్, మీకు ఇంకా బోనస్ లాగా. అచ్చా అచ్చా అచ్చా, ఓకే, ఓకేనండి. ఉమ్, ధర్మాన్ని మీరు పాటించకపోతే కదా కర్మ అనే సిస్టమ్ ట్రిగర్ అవుతుంది. ఉమ్, మీకు అర్థమైంది కదండి. మనం ఒక అవును. పని చేస్తే వచ్చే రిజల్ట్సే కర్మ. కర్మ అనేది బయట నుంచి ఎక్కడి నుంచో రావట్లా. కరెక్ట్. ఇప్పుడు ఒక అతను దొంగతనం చేశాడు, ఆడు ఆలోచన దొంగతనం చెయ్యాలి నేను, అంటే పని చేయకుండా. మరి వాడు రోజు టెంపుల్ కి వెళ్తున్నాడు, దేవుడికి కొంత వాటా కూడా ఇచ్చి వస్తున్నాడు, అవును, వాడి కర్మ ఏమన్నా మారుద్దా? మారదండి, ఆ, ఎట్టి పరిస్థితిలో మారదు. దానికి సంబంధించి వాళ్ళు ఎవరైనా కేసు ఫైల్ చేసి ఆధారాలు దొరికితే వాడైనా జైలుకి వెళ్లాల్సిందే. దైవాన్ని ఇందులో అసలు ఎప్పుడు ఏమంటే ఒకటి ఇదే మనం సిగ్గుపడాల్సిన విషయం. ఉమ్, మన హిందుత్వంలో ఉమ్, మన వాళ్ళే మనల్ని దిగజారుస్తున్నారు, ఉమ్, శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఓకే, దేవుళ్ళని విలన్లుగా సృష్టిస్తున్నారండి. ఉమ్, నమ్మే వాళ్ళకు కూడా నమ్మకం లేకుండా చేస్తున్నారు. అవును, దైవం అనేది ఒక గొప్ప శక్తి అండి. అవును, ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వేదిక సందర్భంగా ఖచ్చితంగా చెప్తున్నా, దైవం ఎప్పుడు అధర్మాన్ని పెంచి పోషించదు. ఓకే, ఎప్పుడు సమస్య లేదు. ఉమ్, నీ దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఎప్పుడైతే ధర్మం లేదో దైవం నీ దగ్గర ఉండదు. ఇది ఖచ్చితమైన సిస్టమ్ అండి.